మార్చ్ 2 నుంచి మార్చ్ 11 వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. తెలంగాణ రాష్ట్రంకు చెందిన ఏ గాజులకు జిఐ టాగ్ ఇటీవల లభించింది? తెలంగాణ రాష్ట్రంకు చెందిన ఏ గాజులకు జిఐ టాగ్ లభించింది? లక్కా గాజులు. పాత బస్తీలోని లక్కా గాజులకు జియోగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చార్మినార్, లాడ్ బజార్ లాక్ గాజులను తెలుగులో లక్కరాళ్ళ గాజులు అంటారు. తెలంగాణలో జిఐ ట్యాగ్ అందుకున్న ఇది 17వ ఉత్పత్తిగా నిలిచింది. ఇటీవల నౌకాదళంలో చేరనున్న సీహాక్ హెలికాప్టర్. సముద్ర జలాల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు రాడార్లను నాశనం చేయడానికి శక్తివంతమైన అస్త్రాలను భారత్ ఇటీవల రూపొందించింది. ఇందుకోసం MH-60R సీహాక్ అనే హెలికాప్టర్ను అమలు పొద్దులోకి చేర్చుకోనుంది. భారతదేశం దుర్భర దారిద్ర్యం నుంచి బయటపడుతున్నట్లు ఇటీవల ఏ సంస్థ అధ్యయనం వెల్లడించింది? భారతదేశం దుర్భర దారిద్ర్యం నుంచి బయటపడుతున్నట్లు ఏ సంస్థ అధ్యయనం వేసింది? బ్రూకింగ్స్. అమెరికాకు చెందిన బ్రూకింగ్స్ సంస్థ అధ్యయనం ప్రకారం భారత్ 2011-12లో దేశ జనాభాలో 12.2% మంది దారిద్ర్య రేఖ దిగువన ఉండగా 22-23లో వారి సంఖ్య 2% తగ్గిపోయిందని ఆర్థికవేత్తలు సుర్జిత్ భల్లా, కరణ్ బసిన్ జరిపిన అధ్యయనం ద్వారా వెల్లడించారు. 2022-23 సంవత్సరానికి భారత్ ఇటీవల విడుదల చేసిన వినియోగ వ్యయం సమాచారం ఆధారంగా ఏక నిర్ధారణ వచ్చారు. ఇండియాలో 2011-12 నుంచి వాస్తవిక తలసరి ఆదాయం ఏటా 2.9% చొప్పున పెరుగుతూ వచ్చింది. గ్రామీణ పేదరికం 2.5%కు, పట్టణ పేదరికం 1%కు తగ్గాయి. పూర్తి నిధులతో కూడిన సార్వత్రిక బీమా పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది? ఆన్సర్ నాగాలాండ్. ముఖ్యమంత్రి నాగాలాండ్ ప్రభుత్వ పౌరుల సంక్షేమం మరియు భద్రత పట్ల నిబద్ధతను ప్రసాదిస్తూ కుటుంబ ప్రదాతని అకాల నష్టానికి గురి చేసే ఆర్థిక భారాలను తగ్గించే లక్ష్యంతో పూర్తి నిధులతో కూడిన సార్వత్రిక బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో చిరుతపులులు ఉన్న భారతీయ రాష్ట్రం ఇది. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో చిరుతపులులు ఉన్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? మధ్యప్రదేశ్. శ్రీ భూపేంద్ర యాదవ్ నేషనల్ టైగర్ కన్వర్జేషన్ అథారిటీ NTCA మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక చిరుతపులి జనాభా ఉన్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ఆవిర్భవించింది. ముఖ్యంగా నాగార్జున సాగర్, శ్రీశైలం, పన్నా మరియు సాత్పురా వంటి పులుల సంరక్షణ ప్రాంతాలలో చిరుతపులులకు కీలకమైన ఆవాసాలుగా ఉపయోగపడుతున్నాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? దల్జీత్ సింగ్ చౌదరి. 1990 బ్యాచ్కు చెందిన అనుభవజ్ఞుడైన IPS అధికారి దల్జీత్ సింగ్ చౌదరి భారతదేశ భద్రతా ఫ్రేమ్వర్క్లో ముఖ్యమైన స్థానమైన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్ పాత్రను ఇటీవల స్వీకరించారు. BSFలో మొట్టమొదటి తొలి మహిళా స్నైపర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? BSFలో మొట్టమొదటి తొలి మహిళా స్నైపర్గా ఎవరు నియమితులయ్యారు? సుమన్ కుమారి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దులలో నిత్యం గస్తీ కాస్తూ శత్రుముఖాల నుంచి దేశాన్ని రక్షించడం BSF యొక్క ప్రధాన పాత్ర. ఇంతటి కీలక దళంలో మొట్టమొదటి తొలి మహిళా స్నైపర్గా హిమాచల్ ప్రదేశ్కు చెందిన సుమన్ కుమారి చరిత్ర సృష్టించారు. ఇండోర్లోని స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్లో కఠిన శిక్షణ పూర్తి చేసిన ఆమె ఇటీవల ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ను పొందారు. పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపు అని ఏ హైకోర్టు ఇటీవల తీర్పు వెల్లడించింది? పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలవడం కూడా లైంగిక వేధింపు కిందకు వస్తుందని ఇటీవల ఏ హైకోర్టు వెల్లడించింది? కోల్కతా హైకోర్టు. పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపే అని కోల్కతా హైకోర్టు వెల్లడించింది. ఈ మేరకు పోర్ట్ బ్లెయిర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ జేసన్ గుప్తా ఈ యొక్క తీర్పును వెల్లడించారు. అండమాన్ నికోబార్లో ఓ మహిళా కానిస్టేబుల్ను ఉద్దేశించి మద్యం మత్తులో ఉన్న జనక్ రామ్ అనే వ్యక్తి డార్లింగ్ అని పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేయడం జరిగింది. విచారణ చేపట్టిన నార్త్ మిడిల్ అండమాన్ ఫస్ట్ క్లాస్ కోర్టు అతడిని దోషిగా తేల్చి 3 నెలల పాటు జైలు శిక్షను విధించారు. పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? షెహబాజ్ షరీఫ్. భారత్ బ్రిటన్ అచీవర్స్ అవార్డు ఎవరికి లభించింది?
భారత్ బ్రిటన్ అచీవర్స్ అవార్డు ఇటీవల ఎవరికి లభించింది? జోయా అఖ్తర్. ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు జోయా అఖ్తర్ బ్రిటిష్ ఇండియన్ చెఫ్ అస్మా ఖాన్లకు ప్రతిష్టాత్మక ఇండియా బ్రిటన్ అచీవర్స్ అవార్డు అందుకున్నారు. ద ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2024లో సాహిత్యం సామాజిక అంశాలలో జోయా అఖ్తర్కు కళలు సాంస్కృతిక వినోద రంగానికి సంబంధించి అస్మాన్ ఖాన్లకు ఈ యొక్క పురస్కారం ప్రదానం చేశారు. ప్రతిష్టాత్మక మీజిల్స్ రూబెల్లా ఛాంపియన్స్ అవార్డు ఏ దేశానికి లభించింది? ప్రతిష్టాత్మక మీజిల్స్ రూబెల్లా ఛాంపియన్స్ అవార్డు ఏ దేశానికి లభించింది? భారతదేశం. తట్టు మీజిల్స్ రూబెల్లా వంటి అంటువ్యాధులను రూపమాపడంలో భారత్ చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డు దక్కింది. అంటువ్యాధుల మరణాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, అమెరికా రెడ్ క్రాస్ సంస్థలతో పాటు వివిధ సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డును అందిస్తున్నారు. ప్రపంచంలో సుంతి జరిగిన మహిళలు బాలికల సంఖ్య ఎన్ని కోట్లకు చేరిందని యూనిసెఫ్ వెల్లడించింది? 23 కోట్లు. ప్రపంచంలో సుంతి జరిగిన మహిళలు బాలికల సంఖ్య 23 కోట్లకు చేరిందని 2016తో పోలిస్తే ఇది 30 లక్షల ఎక్కువని ఐక్యరాజ్య సమితి బాలల సంస్థ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ఆఫ్రికా దేశాలలో అత్యధికంగా 14.4 కోట్ల బాలికలు మహిళలకు సుంతి జరిగింది. ఆసియా దేశాల్లో 8 కోట్లు, పశ్చిమాసియా దేశాల్లో 60 లక్షల మంది స్త్రీలకు ఈ యొక్క సుంతి జరిగాయి. సోమాలియాలో 15 నుండి 49 ఏళ్ల వయోవర్గంలో బాలికలు మరియు మహిళలకి 90% మందికి సుంతీలు జరిగాయి. నాటోలో ఇటీవల కొత్త సభ్య దేశంగా ఏ దేశం చేరింది? ఆన్సర్ స్వీడన్. యూరోపియన్ యూనియన్ దేశం స్వీడన్ అధికారికంగా ట్రాన్స్లాంటిక్ మిలిటరీ అలయన్స్ నాటో యొక్క కొత్త సభ్య దేశంగా చేరింది. ఉక్రెయిన్ యొక్క 2022 దండయాత్ర తర్వాత ఐరోపాలో రష్యన్ ఆక్రమణ గురించి ఆందోళనలు పెరిగాయి. స్వీడిష్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టియర్సన్ దీనిని ప్రకటించారు. భారతదేశంలోని రిజర్వ్ బ్యాంక్ స్థానిక కరెన్సీలను ప్రోత్సహించడానికి ఏ బ్యాంక్తో జతకట్టింది? భారతదేశంలోని రిజర్వ్ బ్యాంక్ స్థానిక కరెన్సీ యొక్క నిల్వలను ప్రోత్సహించడానికి ఏ బ్యాంక్తో జతకట్టింది? బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియా ముంబైలో ఒక మౌఖికను స్థానిక కరెన్సీలను ఉపయోగించడం కోసం ముంబైలో సంతకం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ మరియు బ్యాంక్ ఇండోనేషియా గవర్నర్ ఫెరీ వార్జే చేత మోఖించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏ దేశంలో సీ డిఫెండర్స్ 2024 వ్యాయామాలను నిర్వహించింది? ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏ దేశంలో సీ డిఫెండర్స్ 2024 సైనిక విన్యాసాలను నిర్వహించింది? USA. ఏ దేశంతో సీ డిఫెండర్స్ 2024 సైనిక విన్యాసాలు నిర్వహించింది? USA. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉమ్మడి వ్యాయామం సముద్ర సంరక్షకులు 2024 సంయుక్త కోస్ట్ గార్డు ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ సీ డిఫెండర్స్ 2024 సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంది. ఈ ఉమ్మడి విన్యాసం మార్చి 9 నుండి 10 మధ్య పోర్ట్ బ్లెయిర్ తీరంలో జరిగింది. భారత్ శక్తి అనే జాయింట్ ఎక్సర్సైజ్ సైనిక విన్యాసాలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? జైస్మైలర్. భారత్ శక్తి అనే జాయింట్ ఎక్సర్సైజ్ సైనిక విన్యాసాలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? జైస్మైలర్. ఇటీవల అంతర్జాతీయ సౌర అలయన్స్లో కొత్త సభ్య దేశంగా ఏ దేశం చేరింది? ఆన్సర్ పనామా. సెంట్రల్ అమెరికన్ కంట్రీ పనామా అధికారికంగా అంతర్జాతీయ సౌర అలయన్స్ ISAలో చేరింది. పనామా ISA యొక్క 97వ సభ్య దేశం అయింది. ISA భారతదేశం మరియు ఫ్రాన్స్ యొక్క ఉమ్మడి ప్రయత్నంగా స్థాపించబడింది. ప్రస్తుతం ఇందులో 116 దేశాలు IS ఫ్రేమ్వర్క్పై సంతకం చేశాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు ఎవరిని ఇటీవల నామినేట్ చేశారు? సుధామూర్తి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 8న. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న జరుపుకుంటారు. అమెరికాలో 115 సంవత్సరాల క్రితం ఈ దినోత్సవం ప్రారంభమైంది. 1908లో అమెరికాలో మహిళలు వారి హక్కుల కోసం ఒక పెద్ద కదలికను ప్రారంభించారు. 2024 సంవత్సరానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రచారం ఇన్స్పైర్ ఇన్క్లూజన్. 2024 సంవత్సరానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సిలరేటెడ్ ప్రోగ్రెస్. విచ్ యూనియన్ మినిస్టర్ లాంచ్డ్ నీతి ఆయోగ్ ప్లాట్ఫామ్ నీతి ఫర్ స్టేట్స్? అశ్విని వైష్ణవ్. కమ్యూనికేషన్స్, రైల్వేల్, ఎలక్ట్రానిక్స్ మరియు IT మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రభుత్వం యొక్క నీతి యొక్క ప్లాట్ఫామ్ నీతి కోసం డిజిటల్ పబ్లిక్ అవస్థాపన ప్రారంభించారు.
భారతదేశం కోసం 100 టెస్ట్ మ్యాచ్లను ఆడిన 14వ ఆటగాడుగా ఎవరు చరిత్రలో నిలిచారు? రవిచంద్రన్ అశ్విన్. రవిచంద్రన్ అశ్విన్ భారతదేశం కోసం 100 టెస్ట్ మ్యాచ్లను ఆడిన 14వ ఆటగాడిగా నిలిచాడు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్తో 5వ మ్యాచ్ సమయంలో ఈ ఘనత అతను సాధించాడు. ఏ దేశం ఇటీవల ఆ దేశం యొక్క కరెన్సీ నిల్వలను తగ్గించింది? ఈజిప్టు. With whom has NPCI joined hands for cooperation in the field of blockchain and artificial intelligence? With whom has NPCI joined hands for cooperation in the field of blockchain and artificial intelligence? IISc Bangalore. ఇండియన్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI బుధవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ICC బెంగళూరులో ఏఈ టెక్నాలజీ నిర్వహించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024లో మొదటి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? యతీన్ భాస్కర్ దగ్గల్. జాతీయ యూత్ పార్లమెంట్ మహాసాన్ 2024 హర్యానాలోని యుటీన్ భాస్కర్ దగ్గల్ మొదటి బహుమతిని గెలుచుకున్నారు. అదేవిధంగా రెండవ బహుమతి తమిళనాడుకు చెందిన వైష్ణవ్ పిచాయ్కు, అదేవిధంగా మూడో ప్రైజు రాజస్థాన్కు చెందిన కనిష్క శర్మకు లభించాయి. ఎవరి సహకారంతో నీతి ఆయోగ్ ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్స్ను ప్రారంభించింది? ఎవరి సహకారంతో నీతి ఆయోగ్ ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్స్ను ప్రారంభించింది? మెటా. అటల్ ఇన్నోవేషన్ మిషన్ AIM నీతి ఆయోగ్ మెటాతో సహకార సరిహద్దు టెక్నాలజీ ల్యాబ్స్ ప్రారంభించింది. ఏ రాష్ట్రంలో భారత ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశం యొక్క మొట్టమొదటి నీటి అడుగున ఉండే మెట్రోను ప్రారంభించారు? ఏ రాష్ట్రంలోని భారత ప్రధాని మోడీ భారతదేశం యొక్క మొట్టమొదటి నీటి అడుగున గల మెట్రోని ప్రారంభించారు? పశ్చిమ బెంగాల్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోల్కతాలో భారతదేశం యొక్క మొట్టమొదటి నీటి అడుగున మెట్రోను ప్రారంభించారు. ఇది కోల్కతా హుగ్లీ నదిపై నిర్మించబడింది. ఈ నీటి అడుగు మెట్రో సొరంగం నగరం యొక్క తూర్పు పశ్చిమ మెట్రో కారిడార్లో భాగం. ఏ నగరంలో సంసద్ ఖేల్ మహాకాబ్ 3.0 నిర్వహిస్తున్నారు? హమీర్పూర్. కేంద్ర మంత్రి అనురాగ్ సంసద్ ఖేల్ మహాకుంభ్ 3.0ను హమీర్పూర్ హిమాచల్ ప్రదేశ్ నిర్వహించనున్నారు. ఇవి క్రీడల యొక్క గొప్ప ప్లాట్ఫామ్. భారతదేశం యొక్క మొదటి చిన్న స్థాయి LNG యూనిట్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? మధ్యప్రదేశ్. NLC ఇండియా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం ఎవరితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది? గుజరాత్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇండియా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గుజరాత్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ 6000 మెగావాట్ల సౌర పవర్ ప్రాజెక్టు యొక్క పరిమితం చేయబడిన ఒక పవర్ కొనుగోలు ఒప్పందంపై సంతకం చేశాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ విధానాన్ని ఆమోదించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ విధానాన్ని ఆవిష్కరించింది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ పాలసీని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకోబడ్డాయి. గ్రీన్ హైడ్రోజన్ విధానం 5 సంవత్సరాలకు సెట్ చేయబడింది. ఇటీవల ఏ రాష్ట్రంలో వితంతువుల కోసం పునరావృత ప్రమోషన్ పథకం ప్రారంభించబడింది? జార్ఖండ్. స్టెయిన్లెస్ స్టీల్ సెక్టార్లో భారతదేశం యొక్క మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? హిసార్. ఏషియన్ రివర్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ బీయింగ్ ఆర్గనైజ్డ్ షిమ్లా. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖేంద్ర సింగ్ ఆసియా నదీ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ మార్చి 4 నుంచి మార్చి 9, 2024లో బారమ్పూర్ సున్నీ షియాల్లో నిర్వహించున్నారు. నేపాల్, భూటాన్, శ్రీలంక, ఇరాన్, ఇరాక్, తజికిస్తాన్, కజకిస్తాన్ మరియు ఇండోనేషియా వంటి 20 జాతీయ సరిహద్దు అంతర్జాతీయ జట్లు ఈ ఛాంపియన్షిప్లో పాల్గొన్నాయి. రైజ్ ఏ ట్రైబల్ కాస్ట్యూమ్ ఆఫ్ విచ్ స్టేట్ విచ్ వాజ్ రీసెంట్లీ గ్రాంటెడ్ ఇన్ GI ట్యాగ్? రీజా ఈజ్ ఏ ట్రైబల్ కాస్ట్యూమ్ ఆఫ్ విచ్ స్టేట్ విచ్ వాజ్ రీసెంట్లీ గ్రాంటెడ్ ఈ GI ట్యాగ్? త్రిపుర యొక్క గిరిజన వస్త్ర రిసా కూడా GI ట్యాగ్ను అందుకుంది. మహారాష్ట్రం యొక్క కొత్త ప్రధాన ఎన్నికల అధికారిగా ఎవరు నియమితులయ్యారు? SC చోళకాలింగం. రాబోయే లోక్సభ ఎన్నికలలో S చోళకాలింగం మహారాష్ట్ర యొక్క కొత్త చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా నియమించబడ్డారు. భారతదేశం యొక్క మొట్టమొదటి 8 లైన్ ఎక్స్ప్రెస్ను ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా ఎక్సర్సైజ్ వే హర్యానా విభాగాన్ని నిర్వహించారు. అకాడమీ అవార్డ్స్ 2024లో ఉత్తమ నటుడి పురస్కారం ఎవరు గెలుచుకున్నారు? సిలియన్ మర్ఫీ. అకాడమీ అవార్డ్స్ 2024లో ప్రకటించబడ్డాయి. ఈ అవార్డులో
విడుగా లాస్ ఏంజల్స్లో డాల్ఫీ థియేటర్లో నిర్వహించబడింది. క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వంలో వహించిన ఓపెన్హైమర్ ప్రదర్శనను 7 అవార్డులు గెలుచుకుంది. 71వ మిషన్ వరల్డ్ టైటిల్ను గెలుచుకున్న దక్షిణాఫ్రికా ఏ దేశానికి చెందినది? చెక్ రిపబ్లిక్. మిస్ వరల్డ్ యంగ్ పోటీలు 2027 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఎక్కడ నిర్వహించబడ్డాయి? చెక్ రిపబ్లిక్. పాకిస్తాన్ యొక్క 14వ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆసిఫ్ అలీ జర్దారీ. కేంద్ర మంత్రి నారాయణ రాణే ఇటీవల రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించారు. కేంద్ర మంత్రి నారాయణ రాణే ఇటీవల ఏ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు? మహారాష్ట్ర. మైక్రో, చిన్న మరియు మధ్యస్థాయి ఎంటర్ప్రైజెస్ కోసం కేంద్ర మంత్రి నారాయణ రాణే మహారాష్ట్రలోని సింధుదుర్గలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించారు. ప్రపంచంలో సుదీర్ఘమైన ట్విన్ లైన్ టన్నెల్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? అరుణాచల్ ప్రదేశ్. మిస్ వరల్డ్ హ్యూమనిటేరియన్స్ అవార్డుతో ఇటీవల ఎవరు గౌరవించబడ్డారు? నీతా అంబానీ. రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ 71వ మిస్ వరల్డ్ ఫినాలో హ్యూమనిటేరియన్ అవార్డుతో గౌరవించబడ్డారు. ఈసారి మిస్ వరల్డ్ ఫైనల్ భారతదేశంలో నిర్వహించబడింది. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.